The Delhi Sultanate. The Sultanate of Delhi, it spanned over the period of 1206 AD to 1526. 1206 to 1506 for 320 years span అయింది. In 1206, after the assassination of Muhammad Ghori by Qutbuddin Aibak, అసాసినేషన్ ఆఫ్ మొహమ్మద్ గోరీ. యాక్చువల్లీ గోరీ వచ్చి మొహమ్మద్ గోరీ ఇండియాకి వచ్చి ఇన్వైట్ చేసి బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అయ్యాక గోరీ ఇది కింగ్డమ్ గురీద్ డైనాసిటీ నుంచి వచ్చాడు. హీ ఎస్టాబ్లిష్ ద ముస్లిం రూల్ ఎస్టాబ్లిష్ చేసి కుత్బుద్దీన్ ఐబక్ని రూలర్గా పెట్టిపోయాడు ఇండియాలో. సో 2000 ఆయన వచ్చింది ఎప్పుడు వచ్చాడు, ఓకే ఆయన యాక్చువల్ టైం ఇవ్వలేదు. హీ ఇన్వేడెడ్ బిట్వీన్ 1175 to 1206 అని ఇచ్చారు. సో 1206లో ఆఫ్టర్ ద అసాసినేషన్ ఆఫ్ గోరీ బై కుత్బుద్దీన్ ఐబక్, కుత్బుద్దీన్ ఐబక్ ఫౌండెడ్ ఢిల్లీ సల్తనేట్. Okay, then for 320 years 5 dynasties ruled over Delhi Sultanate. Delhi Sultanate 5 dynasties ruled. That is, first వచ్చి slave dynasty 1206 to 1290. slave dynasty అని ఎందుకు అన్నారంటే వాళ్ళందరూ they were slaves of కుత్బుద్దీన్ ఐబక్ was the slave of Muhammad Ghori కాబట్టి slave 1206 to 1290 for nearly 84 years. And next comes Khilji dynasty from 1290 to 1320. So it was only 40 years. And Tughlaq dynasty was from 1320 to 1414. Oh, this was the longest time. In nearly వాళ్ళు 96 years rule చేశారు Tughlaq dynasty. Then Sayyid dynasty from 1414 to 1451. వీళ్ళు వచ్చి కొంచెం టైమే. And then Sayyid dynasty 1414 to 1451. Lodi dynasty 1451 to 1426. వీళ్ళు కూడా నియర్లీ ఇక్కడ 50 years అక్కడ 26 years మొత్తం కలిపి 70 years రూల్ చేశారు. 75 years రూల్ చేశారు లోధి డైనాసిటీ వాళ్ళు కూడా. సో అన్నిట్లోకి పోల్చుకుంటే ఖిల్జీ డైనాసిటీ, అలావుద్దీన్ ఖిల్జీ డైనాసిటీ వాళ్ళు తక్కువ రూల్ చేశారు ఫర్ 40 years. అండ్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ వాళ్ళు 96 years రూల్ చేశారనమాట 320 years ఆఫ్ ఢిల్లీ సల్తనేట్ రూల్లో. దెన్ ఢిల్లీ, ఎర్లీ నేమ్ ఆఫ్ ఢిల్లీ వాస్ ఇంద్రప్రస్థ విచ్ వాస్ బిల్ట్ బై విశ్వకర్మ. ఇంద్ర మహాభారత్లో వస్తుంది కదా. సో ఎర్లీ నేమ్ ఆఫ్ ఢిల్లీ వాస్ ఇంద్రప్రస్థ. దెన్ ఇన్ 8th century కింగ్ ఆఫ్ తోమర్ డైనాసిటీ, అతని పేరు Anangpala, a king of Tomar dynasty. Anangpala built a city called ఢిల్లీకపురం అనే ఒక సిటీ బిల్డ్ చేశాడు ఆన్ ది ఏన్షియంట్ సైట్ ఆఫ్ ది ఇంద్రప్రస్థ. ఆ ఏన్షియంట్ సైట్ ఆఫ్ ఇంద్రప్రస్థ ఎక్కడ ఉన్నిందో రూయిన్స్, దాని మీద తోమర్ రూలర్ అనంగపాల ఢిల్లీకపురం అని ఒకటి బిల్డ్ చేశాడు. ద ముస్లిం రూలర్స్ బిల్ట్ 7 cities టు బి కాల్డ్ అస్ ఢిల్లీ. 7 cities బిల్డ్ చేశారు విచ్ వర్ టు బి కాల్డ్ అస్ ఢిల్లీ. ఆ 7 cities ఏమంటే మెహ్రౌలీ, MEHRAULI మెహ్రౌలీ బై కుత్బుద్దీన్ ఐబక్, అండ్ సిరి బై అలాద్దీన్ ఖిల్జీ. దెన్ తుగ్లకాబాద్ బై గియాజుద్దీన్ తుగ్లక్ బిల్డ్ చేసింది వచ్చి తుగ్లకాబాద్. అండ్ జహాపనా was built by Muhammad bin Tughlaq. and Ferozabad by Feroz Shah Tughlaq. అండ్ సో ఈ ఫస్ట్ వచ్చి ఈ 5 మంది వచ్చి ఫస్ట్ 7 అనుకున్నాం కదా సిటీస్. ఆ 7 cities-లో 5 cities వర్ బిల్ట్ బై ది సుల్తాన్స్ అనమాట, సల్తనేట్ రూలర్స్. అండ్ దిన్పనా was built by Humayun and Shahjahanabad was built by Shahjahan. ఇవి 2 మొఘల్స్ కట్టారనమాట. సో మెహ్రౌలీ was by కుత్బుద్దీన్ ఐబక్, సిరి was by అలాద్దీన్ ఖిల్జీ, తుగ్లకాబాద్ by గియాజుద్దీన్ తుగ్లక్, జహాపనా by మొహమ్మద్ బిన్ తుగ్లక్, then జహాపనా, then ఫెరోజాబాద్ by ఫెరోజ్ షా తుగ్లక్. then దిన్పనా was built by Humayun and Shahjahanabad by Shahjahan. So then the Delhi Sultanate of Delhi, they spanned over a period of 1206 to 1526. The many contemporary literary sources of the Sultanate exist
showing the great interest in historiography, historiography by the writers of that period. సో అప్పటి లిటరరీ వర్క్స్ చాలానే ఉన్నాయన్నమాట, విచ్ సజెస్ట్ దట్ అప్పటి హిస్టోరియన్స్కి హిస్టరీ గురించి రాయడము అది ఎంత ఇష్టమో సల్తనేట్ పీరియడ్లో ఉన్న స్కాలర్స్కి అండ్ రైటర్స్కి అనేది చెప్తుందనమాట. దెన్ ద సల్తనేట్స్ ఆఫ్ ఢిల్లీ, సుల్తాన్స్ ఆఫ్ ఢిల్లీ, దే ఎంప్లాయిడ్ న్యూమరస్ క్రానికల్స్ రాసే వాళ్ళని చాలామందిని ఎంప్లాయ్ చేసుకున్నారు. దే ఎంప్లాయిడ్ న్యూమరస్ క్రానిక్లర్స్ అండ్ హిస్టోరియన్స్ who maintained a very good record of their rulers' activities in a systematic order. Chroniclers and historians who maintained the good record of their rulers' activities in the systematic order. Then sometimes they exaggerated the details also. These scholars produced numerous works which helps us in reconstructing the history of that period. So it must be remembered that Indian historiography is essentially of Islamic heritage. సో ద ఇండియన్ హిస్టరియోగ్రఫీ అనేది ఇట్ ఈస్ ఎసెన్షియలీ ఆఫ్ ఇస్లామిక్ హెరిటేజ్. ఇండియా గురించి ఎక్కువగా మనకు వీళ్ళ సుల్తాన్స్ లిటరేచర్, ఈ ఇస్లామిక్ హెరిటేజ్, ఇస్లామిక్ స్కాలర్స్ వాళ్ళు రాసిన దాంట్ని బట్టి తెలుస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చి ద ఢిల్లీ సల్తనేట్, ఇట్లో ద 5 డైనాసిటీస్ రూల్ చేశాయి. దెన్ ఇందాకే చూసాం ద ఇల్బారీ టర్క్స్, ఓకే, ఎర్లీ టర్కిష్ డైనాసిటీ, ద ఇల్బారీ టర్క్స్ or the slave dynasty. Of the 11 rulers of the dynasty, only 3, that is Qutbuddin Aibak, Ilbari Turks or slave dynasty lo 11 rulers uన్నారు actually ఆ dynasty లో. Of them only Qutbuddin Aibak, Iltutmish and Balban they began their career as the slaves. ఓకే, వీళ్ళల్లో ఈ 11 రూలర్స్లో కుత్బుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్ అండ్ బల్బాన్, వీళ్ళు ముగ్గురే దే బిగాన్ దేర్ కెరియర్ యాజ్ ది స్లేవ్స్. ఓకే, అండ్ the slave dynasty, first one was founder of the slave dynasty was Qutbuddin Aibak and his capital was Lahore. Qutbuddin Aibak was from 1206 to 1210. Qutbuddin Aibak, he was alive only for 4 years వరకే he was alive. Then ఐబక్ అంటే మూన్ ఫేస్ అని అర్థం, చంద్రబింబం అని అర్థం. కుత్బుద్దీన్ ఐబక్ అంటే చంద్రబింబం, చంద్ర మూన్ లార్డ్ అన్న అర్థం, లేదా మూన్ ఫేస్, చంద్రబింబం అని అర్థం. దెన్ దేర్ క్యాపిటల్ వాస్ లాహోర్ అండ్ హిస్ టైటిల్ వాస్ లాక్ బక్ష్ అనమాట, కుత్బుద్దీన్ ఐబక్ టైటిల్. దెన్ హిస్టారియన్ వాస్ Hasan Nizami. The historian was Hasan Nizami, who wrote Taj ul Mathir. Hasan Nizami wrote Taj ul Mathir, and he died while playing Chaugan or Changan game. అంటే ఏమి చంగన్ గేమ్ అంటే ఏమి? He died while playing the Chaugan or Changan game. Then కుతుబ్ మినార్ కన్స్ట్రక్షన్, కుత్బుద్దీన్ ఐబక్ ఉంది కదా, కుతుబ్ మినార్ కన్స్ట్రక్షన్ ఇట్ వాజ్ స్టార్టెడ్ బై కుత్బుద్దీన్ ఐబక్. ఐబక్ అంటే చంద్రబింబం అని అర్థం. దెన్ మాస్క్లు వచ్చి కట్టిన మాస్క్లు ఏమంటే కవాత్ ఉల్ ఇస్లాం, దిస్ ఇస్ ద మైట్ ఆఫ్ ఇస్లాం. కవాత్ ఉల్ ఇస్లాం అనే మాస్క్ కట్టాడు, ఇట్ ఈస్ అ మైట్ ఆఫ్ ఇస్లాం. దెన్ ఆఫ్టర్ వెయిట్ early Turkish rulers అని ఇంకోటి చెప్పారు, స్లేవ్ డైనాసిటీ. ద కుత్బుద్దీన్ ఐబక్ గురించి, ద ఫౌండర్ ఆఫ్ ది స్లేవ్ డైనాసిటీ, హీ వాస్ ది టర్క్ ఆఫ్ ఐబక్, అంటే ఐబక్ ట్రైడ్. ఐబక్ అనే ట్రైబ్కి టర్క్ అంట అతను. హీ వాజ్ ది టర్క్ ఆఫ్ ది ఐబక్ ట్రైడ్, అంటే ఐబక్ అంటే లార్డ్ ఆఫ్ ది మూన్ ఆర్ మూన్ లార్డ్ ఆర్ మూన్ ఫేస్. దెన్ హీ టుక్ ద టైటిల్ ఆఫ్ మాలిక్ అండ్ సిపాహ్ Salar after ascending the throne in 1206 at Lahore and made Delhi his military headquarters. అతని క్యాపిటల్ లాహోర్ పెట్టుకున్న, దెన్ హీ మేడ్ ఢిల్లీ యాజ్ హిస్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్. అండ్ అతను థ్రోన్ మీద కూర్చోగానే ద టైటిల్స్ హీ టుక్ వేర్ మాలిక్ అండ్ సిపాహ్ సలార్. ఆల్రెడీ లాక్ బక్ష్ అనే టైటిల్ తీసుకున్నాడు. దెన్ 1208 to 1209 సన్ ఆఫ్ మొహమ్మద్ గోరీ, గియాజుద్దీన్ మొహమ్మద్, he manumitted him at Ghazni and conferred upon him the title Sultan.
మొహమ్మద్ గోరీస్ వాళ్ళ కొడుకు వచ్చి గియాజుద్దీన్ మొహమ్మద్ గోరీ వాళ్ళ కొడుకు వచ్చి గియాజుద్దీన్ మొహమ్మద్. హీ మాన్యుమేటెడ్ హిమ్ అట్ గజనీ దగ్గర అతన్ని పెట్టి అండ్ హీ కన్ఫర్డ్ అపాన్ హిమ్ మాన్యుమేటెడ్ హిమ్ అట్ గజ్నీ అండ్ కన్ఫర్డ్ అపాన్ హిమ్ ద టైటిల్ ఆఫ్ సుల్తాన్. హీ ఎర్న్ ద టైటిల్ లాక్ బక్ష్ అంటే గివర్ ఆఫ్ లాక్స్ అని అర్థం. ఫర్ హిస్ జనరాసిటీ, లక్షలు ఇచ్చేసేవాడు అంటే లాక్ అంటే లాక్స్ నీ లక్షలని. సో లాక్ బక్ష్ అంటే he for his generosity giver of lakhs. He died in 1210 at Lahore of injuries he received while playing the chaugan అంటే పోలో అంట. చౌగాన్ CHAUGAN చౌగాన్ డ్యూ టు ద ఇంజురీస్ రిసీవ్డ్ వైల్ ప్లేయింగ్ ద చౌగాన్ అంటే పోలో అని అర్థం. దెన్ ఆరం షా ఆఫ్టర్ కుత్బుద్దీన్ ఐబక్ ఇట్ వాజ్ ఆరం షా. హీ సక్సీడెడ్ ఐబక్ బట్ రూల్డ్ ఫర్ ఓన్లీ 8 months when defeated by Iltutmish in the plain Jude near Delhi. In a place near Delhi he was defeated. Aram Shah Qutbuddin Aibak tarvata. Then Shamsuddin Iltutmish, he was son-in-law of Qutbuddin Aibak and he was the consolidator of the Delhi Sultanate and he shifted the headquarters from Ajmer to Delhi. He was the slave of Aibak who became the governor of Badaun and he was also son of Aibak. First వచ్చి Shamsuddin Iltutmish, he was the son of a slave of Aibak. Then he became the governor of Badaun, Badaun. He became the governor of Badaun and then he became the son-in-law of Aibak. Then he shifted the capital from Lahore to Delhi. Then he was the one Shamsuddin. He introduced silver tankas and copper jital. And then he also introduced the Iqtar system. Iqtadars and Iqtar system. Iqta ante land. He introduced Iqta and Iqtadar systems. So Iqta system ante a land assignment to the officials in the lieu of their cash salaries. అదే అఫీషియల్స్కి సాలరీస్ ఇవ్వకుండా వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడం అనమాట. ల్యాండ్ అసైన్మెంట్ టు ది అఫీషియల్స్ ఇన్ లిeu of cash salaries was Iqta system or Iqtadar system. Then the nobles of 40 formed into an organization of Turken-i-Chihalgani or Chalisa. 40 మంది నోబుల్స్ ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యారు. ఆర్గనైజేషన్ పేరేంటి? తుర్కెన్ ఐ చిహల్గని or చాలీసా. 40 మంది నోబుల్స్ ఫామ్ చేసే ఆర్గనైజేషన్ చాలీస్ కదా, 40 అంటే చాలీస్. సో చాలీసా, Turken-i-Chihalgani. So it was the de facto organization. De facto అంటే ఇన్ఫాక్ట్ ఉన్నది de facto organization where Iltutmish was a nominal head. సో యాక్చువల్ ఆర్గనైజేషన్ రియల్ ఇప్పుడు మన డిఫాక్టో హెడ్ వచ్చి ప్రైమ్ మినిస్టర్, నామినల్ హెడ్ ప్రెసిడెంట్ లాగా. దిస్ ఆర్గనైజేషన్ వాజ్ ద డిఫాక్టో ఆర్గనైజేషన్ అండ్ నామినల్ హెడ్ వాజ్ Iltutmish. He saved India from the attacks of Genghis Khan in the year 1221 AD through his diplomacy. So he saved India from the attacks of Genghis Khan in the year 1221 through his diplomacy. Shamsuddin Iltutmish. Then Genghis Khan was a Buddhist who brutally fought the wars and he occupied China. In China he was called as Temuchin. So he was a Buddhist who brutally fought wars and he occupied China. Then Shamsuddin Iltutmish, he suppressed the revolts of Yalduz, the governor of Ghazni. The governor of Ghazni, Kabacha, the governor of Sindh, and Khilji Malik of Bengal. So he averted the Mongol invasion under the Genghis Khan by refusing asylum to Khwarizm Prince Jalaluddin, on whose pursuit Genghis Khan was to cross Indus. So Khwarizm Prince Jalaluddinకి asylum ఇవ్వనని చెప్పాడు. So because of him Genghis Khan would have come here. So due to diplomacy ఇవ్వనని చెప్పినందువల్ల he averted the Mongol invasion under Genghis Khan. Then he introduced a purely
Auralic coinage called as tanka in both gold and silver. Both silver and gold tankas అనేది he purely Auralic coinage introduce చేశాడు, called tanka in both gold and silver. Then he created a new class of Samsi ruling elite compromising nobles. He created a new class of elite ruling nobles అన్నమాట, ruling elite class of ruling elite comprising nobles which is called as Chehalgani or Chalisa. Then he received deed of investiture from the Khalifa. Deed of investiture, he received deed of investiture from Khalifa, recognizing his independent status as a ruler of India. So Khalifa వచ్చి అతన్ని he recognized him as an independent ruler of India. Then after Shamsuddin Iltutmish, Ruknuddin Feroz, ఇప్పుడు కుత్బుద్దీన్ ఐబక్ తర్వాత ఆరం షా అనే అతను ఉన్నాడు. ఆ తర్వాత షామ్సుద్దీన్ ఇల్టుట్మిష్ హూ వాస్ హిస్ సన్ ఇన్ లా, అండ్ ఆ తర్వాత రుక్నుద్దీన్ ఫెరోజ్. సో Ruknuddin Feroz he succeeded Iltutmish, though latter wanted his daughter Razia to succeed him. ఓకే, ఇల్టుట్మిష్కి వాళ్ళ డాటరే సక్సీడ్ అవ్వాలని ఉంది కానీ రుక్నుద్దీన్ ఫెరోజ్ had succeeded. Then Razia, exploiting unpopularity of the queen mother Shah Turkan, she deposed the Feroz and she acquired the throne. అప్పుడు రుక్నుద్దీన్ ఫెరోజ్ ఉన్నప్పుడు దేమి క్వీన్ మదర్ రాజమాత వచ్చి షా తుర్కన్ అనమాట. సో ఆ పాపులారిటీని అడ్వాంటేజ్గా తీసుకొని ఫెరోజ్ని దించేసి థ్రోన్ నుంచి దెన్ షీ అక్వైర్డ్ ద థ్రోన్ ఇన్ 1236 to 1240. షీ వాజ్ డాటర్ ఆఫ్ ఇల్టుట్మిష్, బట్ షీ ఉలేమా అంటే ముస్లిం టీచర్స్ అనమాట. దే అపోజ్ రజియా సుల్తానా రూల్, బట్ చాలీసా అండ్ దెన్ చాలీసా దే టర్న్డ్ అగెయిన్స్ట్ రజియా. చాలీసా అంటే నోబుల్స్ ఉన్నారు కదా, ఎలైట్ నోబుల్స్ ఆర్గనైజేషన్ అని చెప్పాం కదా, సో వాళ్ళు అనమాట 40 members nobles. So while they turned against Razia when she gave importance to Hapsi, a slave, Jamaluddin Yaqut. So Abyssinian, so she was accused of violating feminine modesty in her relations with Abyssinian noble Jamaluddin Yaqut, and then she defeated and then she later married Al-Tunia, the governor of Sarhind. Sarhind అనే అల్టూనియాని పెళ్లి చేసుకునింది, who was the governor of Sarhind. అతను ఓడించాడు, she defeated him, and then finally she got defeated and killed by the army of Behram Shah. She was killed by the army of Behram Shah at Kaital అనే ప్లేస్లో 1240లో ద ఉలేమా హ్యాడ్ కిల్డ్ హర్ అని చెప్పారు, ఇద్దరిని చంపేశారని. సో బెహరం షా అట్ కైతల్ నియర్ హర్యానా దగ్గర కిల్ చేశారు. దెన్ బెహరం షా ఫ్రమ్ 1240 to 42, only 2 years, he succeeded Razia and he faced Mongol invasion under Tahir in 1241, who returned after sacking Lahore. తైర్ అనే అతను లాహోర్ని ఆక్యుపై చేసుకొని వెళ్ళిపోయాడు అనమాట వీళ్ళ నుంచి. దెన్ వీళ్ళ తర్వాత ఇంపార్టెంట్ రూలర్ వచ్చి గియాజుద్దీన్ బల్బాన్. ఆరామ్ షా వాజ్ సక్సీడెడ్ బై అలాద్దీన్ మసూద్ షా. ఓకే, ఈ కుత్బుద్దీన్ ఐబక్ ఉన్నాడు కదా, సో ఆరామ్ షా అనే అతను హీ వాజ్ సక్సీడెడ్ బై అలాద్దీన్ మసూద్ షా ఫ్రమ్ మధ్యలో బెహరం షాకి గియాజుద్దీన్ బల్బాన్కి నియర్లీ 44 years గ్యాప్ ఉంది ఇక్కడ వాళ్ళు రూల్ చేసిన దాంట్లో. ఓకే, ఈ బెహరం షా వాజ్ సక్సీడెడ్ బై అలాద్దీన్ మసూద్ షా, ఓకే, ఫ్రమ్ 1242 to 46 for 4 years. And then a long reign of Naziruddin Muhammad, grandson of Iltutmish, under the regency of బల్బాన్ ఉన్నాడు కదా అతను నజీరుద్దీన్ మొహమ్మద్, హూ వాస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ కుత్బుద్దీన్ ఐబక్ ఉన్నాడు. అండర్ ద రీజెన్సీ అంటే అండర్ ద అతని ప్రొటెక్షన్లో అండర్ అతని సజెషన్స్ కింద ఆఫ్ బల్బాన్, హూ మ్యారీడ్ హిస్ డాటర్ టు ది సుల్తాన్. ఇప్పుడు నజీరుద్దీన్ మొహమ్మద్ వచ్చి
He ruled from 1246 to 66, 20 years రూల్ చేశాడనమాట. హీ వాజ్ గ్రాండ్ సన్ ఆఫ్ ఐబక్. అతనికి బల్బాన్ వచ్చి ఇప్పుడు గియాజుద్దీన్ బల్బాన్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేశారు నజీరుద్దీన్ మొహమ్మద్కి. ఓకే, సో నజీరుద్దీన్ మొహమ్మద్ సుల్తాన్గా ఉన్నాడు, గియాజుద్దీన్ బల్బాన్ అతనికి సజెషన్స్ ఇస్తూ రూల్ని సాగించారనమాట. సో ఇప్పుడు 46 to 66 నజీరుద్దీన్ మొహమ్మద్ వాడి పేరు. దెన్ ఇన్ 1250 బల్బాన్ వాజ్ డిపోజ్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇమాదుద్దీన్ రైహాన్, బట్ సూన్ హీ వాజ్ రీకాల్డ్. ఫస్ట్ 1250లో బల్బాన్ అనే అతన్ని హీ డిపోజ్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇమాదుద్దీన్ రైహాన్, బట్ హీ వాజ్ సూన్ రీకాల్డ్. దెన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ సుల్తాన్ Naziruddin Muhammad, Balban ascended the throne as the most powerful ruler of the dynasty. Okay, most attention on consolidation of the empire than on expeditions was given, with several changes in the civil and military administrations. Okay, తను గియాజుద్దీన్ బల్బాను పెద్ద ఆయన కాబట్టి ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అంతా ఉంది. సో ఎక్స్పెడిషన్స్ చేసేదానికంటే కింగ్డమ్ని కన్సాలిడేట్ చేసేదానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు. అండ్ హీ బ్రాట్ అబౌట్ అ లాట్ ఆఫ్ సివిల్ అండ్ మిలిటరీ changes in civil and military administration. Then the main element of his despotism being the army. సో ఆర్మీని మెయిన్ ఎలిమెంట్గా పెట్టుకొని అన్నిట్లో చేంజెస్ అనేది తీసుకొచ్చాడు అనమాట. దెన్ he separated the civil department from the army, putting them under the Diwan-i-Arz, and he pensioned off unfit soldiers. సివిల్ డిపార్ట్మెంట్ని తీసేశారనమాట ఆయన. Civil department was separated from the army. Okay, army was put under the military department and it was called as Diwan-i-Arz. అని చెప్పారు. మిలిటరీ డిపార్ట్మెంట్ వాజ్ Diwan-i-Arz అండ్ ఆర్మీ వాజ్ పుట్ అండర్ మిలిటరీ డిపార్ట్మెంట్. అండ్ అన్ఫిట్ సోల్జర్స్ అంతా పెన్షన్ ఇచ్చి పంపించేశారు, పెన్షన్ ఆఫ్ అన్ఫిట్ సోల్జర్స్. దెన్ గియాజుద్దీన్ బల్బాన్ హీ క్లెయిమ్డ్ డిసెండ్ ఫ్రమ్ ఆఫ్రాసియాబ్. He claimed descent from Africa అంటే ఆఫ్రేసియా అంటే ఆఫ్రికా, ఏషియా. He claimed descent from Afrasia and championed the cause of Turkish nobles, and unfavorably he disposed towards non-Turks. సో టర్కిష్ నోబుల్స్ని అయితే హీ ఎంకరేజ్, బట్ నాన్ టర్కిష్ వాళ్ళని అయితే హీ డిస్పోజ్ దెమ్ అవే. సో టు ఎన్హాన్స్ ప్రెస్టేజ్ ఆఫ్ ద కింగ్ హీ మెయింటైన్ అ magnificent court on Persian model, and he emphasized divinity to the king. He encouraged a ceremony of sijda and paibos అంటే prostration and kissing the feet of the monarch. పైబోజా అండ్ సిజ్దా అండ్ పైబోజాని ఎంకరేజ్ చేశారు. సిజ్దా అంటే బవింగ్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రూలర్, అండ్ పైబోజా అంటే కిస్సింగ్ సుల్తాన్స్ ఫీట్. అండ్ నౌరోజ్ అంటే జొరాస్ట్రియన్స్ న్యూ ఇయర్ డే. నౌరోజ్ అంటే న్యూ ఇయర్ అని అర్థం. సో జొరాస్ట్రియన్స్ డే. సో ఇక్కడ he claimed divinity with the title of Zil-i-Ilahi. So he claimed divinity to the rulers with the title Zil-i-Ilahi. సో అంటే షాడో ఆఫ్ గాడ్ అని అర్థం, షాడో ఆఫ్ ద గాడ్ అని అర్థం. సో హీ ఇన్స్క్రైబ్డ్ హిస్ ఓన్ నేమ్ ఆన్ ది కాయిన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ది ఖలీఫా నేమ్ పెట్టకుండా హీ ఇన్స్క్రైబ్డ్ హిస్ ఓన్ నేమ్ ఆఫ్ ది కాయిన్స్. హీ టుక్ ఎఫీథెట్ అంటే హీ టుక్ ద టైటిల్, ఎఫీథెట్ అంటే టైటిల్, Zil-i-Ilahi, the shadow of God, for himself, and he inscribed that on the coins. He inscribed it on the coins. He took 2 steps to strengthen the monarchy. ఫస్ట్ స్టెప్ వచ్చేసి కింగ్కేమో డివైనిటీని అటాచ్ చేయడం. సెకండ్ స్టెప్ వచ్చేసి he introduced 3 Persian customs. ఆ 3 Persian customs to enhance the position of the king. He introduced 3 Persian customs to enhance the he introduced 3 Persian customs to enhance the position of the king. That is Sizda, bowing before the ruler, Paibosa, kissing the sultan's feet, and Nowroz, Zoroastrian's New Year day. Then note that Zoroastrian religion was contemporary of the Buddha in Iran, founded by Zoroaster అనే person, he was contemporary of Buddha
And Zoroastrian religion, he was contemporary. Zoroastrian religion was contemporary of Buddhism. అది ఎక్కడ ఉన్నింది, ఇరాన్లో ఉన్నింది అనమాట జొరాస్ట్రియన్. దెన్ డిస్ట్రక్షన్, ఇతను బల్బాన్ ఏం చేశాడంటే డిస్ట్రక్షన్ ఆఫ్ చిహల్గానీ ఆర్ చాలీసాని డిస్ట్రక్ట్ చేశాడనమాట. ఆ నోబల్స్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రక్షన్ ఆఫ్ ది చిహల్గానీ చేశాడు ఆయన. దెన్ హీ క్రియేటెడ్ అ మిలిటరీ డిపార్ట్మెంట్ కాల్డ్ అస్ దివాన్ ఐ అర్జ్ అనే మిలిటరీ డిపార్ట్మెంట్ క్రియేట్ చేశాడు. అండ్ హీ సప్రెస్డ్ రాబర్స్ కమ్యూనిటీ నోన్ యాజ్ మియోస్, ఎంఈఓఎస్ మియోస్ అనే రాబర్స్ కమ్యూనిటీని సప్రెస్ చేశాడు. దెన్ హీ ఇంట్రడ్యూస్ ది గోల్డ్ కాయిన్స్, దిర్హమ్స్ అనే గోల్డ్ కాయిన్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. హీ ఇంట్రడ్యూస్ ద గోల్డ్ కాయిన్స్ అస్ DIRHAM అనే దిర్హమ్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. మోస్ట్ పవర్ఫుల్ కింగ్ ఆఫ్ స్లేవ్ డైనాసిటీ గేవ్ ఇంపార్టెన్స్ టు స్ట్రెంథెన్ ది అడ్మినిస్ట్రేషన్. హీ టుక్ స్టెప్స్ టు స్ట్రెంథెన్ ది monarchy. Then destruction of the Chalisa created military department, suppressed the robbers community called Mios, and introduced gold coins called as dirhams. Then he set up a network of new writers ఎవరైతే న్యూ రైటర్స్ అండ్ స్పైస్ వచ్చి బరీద్స్ అంటారు, టు కంట్రోల్ ది రెబెలియస్ టెండెన్సీస్. అండ్ హీ డిఫరెన్షియేటెడ్ బిట్వీన్ ద హై బార్న్ అండ్ లో బార్న్ ఆల్సో. సో రెబెలియస్ టెండెన్సీస్ని ముందే కనుక్కోవడానికి హీ సెటప్ నెట్వర్క్ ఆఫ్ న్యూ రైటర్ అండ్ స్పైస్ అండ్ రెబెలియస్ టెండెన్సీస్ తెలుసుకోవడానికి. అండ్ హీ డిఫరెన్షియేటెడ్ బిట్వీన్ ది హై బార్న్ అండ్ లో బార్న్కి డిఫరెన్స్ చూపించేవాడు అతను. దెన్ జస్టిస్ విత్ ఎక్స్ట్రీమ్ ఇంపార్షియాలిటీ వాస్ ఎంకరేజ్డ్. జస్టిస్ విత్ ఎక్స్ట్రీమ్ ఇంపార్షియాలిటీ, అస్సలు పార్షియాలిటీ ఉండేది కాదు, extreme impartiality was given justice. Then he dealt with the rebellious chief with the policy of blood and iron, like మేవార్ ఉన్నారు కదా. సో he dealt with the rebellious chiefs with the policy of blood and iron policyతో he dealt with ఎవరెవరు rebellious chiefs, మేవార్ ఉన్నిందా, మేవాటీస్. దెన్ రాజ్పుట్స్ ఆఫ్ బడౌన్ అండ్ టుగ్రిల్ బెగ్ ఆఫ్ బెంగాల్ వీళ్ళు వచ్చి రెబెలియస్ చీఫ్స్ అనమాట. సో వీళ్ళతో హీ డెల్ట్ విత్ పాలసీ ఆఫ్ blood and iron. Then Balban followed a policy of force and diplomacy in his dealings with Mongols also. Either diplomacy follow అయ్యాడు or force follow అయ్యాడు, carrot and stick policy లాగా. ఫస్ట్ డిప్లొమాసీ వినకపోతే దెన్ ఫోర్స్. he followed a policy of force and diplomacy in his dealings with the Mongols also. Then he sent diplomatic feelers to Halaku, the Mongols. He sent diplomatic ఫీలర్స్ని పంపించాడు ఎక్కడికి, హలాకు మంగోల్కి పంపించాడు. ఇన్ ఎఫర్ట్ టు హోల్డ్ ముల్తాన్ బేస్ లైన్, హిస్ ఎల్డెస్ట్ సన్ అండ్ హిస్ ప్రిన్స్ మహమూద్ డైడ్. సో బ్రోకన్ హార్టెడ్ బల్బాన్ ఆల్సో డైడ్ ఇన్ 1286. ఓకే, హలాకు మంగోలియాకి పంపించాడు అనమాట డిప్లొమాటిక్ మెంబర్స్ని. సో ఇన్ ఎఫర్ట్ టు హోల్డ్ ది ముల్తాన్ బేస్ లైన్, ముల్తాన్ బేస్ లైన్ని డిఫెండ్ చేస్తూ హిస్ ఎల్డెస్ట్ సన్ మహమూద్ అనే అతను చనిపోయాడు అనమాట. సో దాంతో హార్ట్ బ్రోకన్, ఈవెన్ బల్బాన్ డైడ్ ఇన్ 1286. దెన్ కైకుబాద్. Then after it's Balban, it is Kaikubad. He is the grandson of Ghiazuddin Balban, the son of Bughra Khan, the second son of Balban. Second son of Balban వచ్చి బుగ్రా ఖాన్. సెకండ్ ఒక సన్ వచ్చి సన్ కాదు, ఓకే కూతురు బిడ్డ అని కూడా కాదు, కొడుకు బల్బాన్ వాళ్ళ కొడుకు. బల్బాన్ వాళ్ళ సెకండ్ కొడుకు వచ్చి బుగ్రా ఖాన్. సో బుగ్రా ఖాన్ వాళ్ళ కొడుకు వచ్చి కైకుబాద్. సో he ascended the throne of Delhi. Then commander Jalaluddin Khilji, he killed him and found the Khilji dynasty. Commander Jalaluddin Khilji, he killed him and found the Khilji dynasty. So in 1290, Jalaluddin Khilji, the governor of Samana and Ariz-i-Mumalik, he was also a governor. Okay, Commander Jalaluddin Khilji was also a governor of Samana and Ariz-i-Mumalik. He overthrew Kaikubad and ascended the throne at the palace of Kilikari. with the title of Jalaluddin Feroz Shah. Then comes Khiljis.
ఇన్ 1290 to 1320 వీళ్ళ లోయెస్ట్ టైం అనమాట. ఇక్కడ చెప్పిన దాని ప్రకారం అయితే 30 years. Jalaluddin Khilji, the Khiljis wrongly believed to be Afghans. The Khiljis wrongly believed to be Afghans were actually Turks again. ఓకే, ఇంతకు ముందు ఉన్న వాళ్ళు టర్క్సే, వీళ్ళు కూడా టర్క్సే అనమాట. దే వర్ యాక్చువల్లీ టర్క్స్ హూ హ్యాడ్ ఫర్ అ లాంగ్ టైమ్ సెటిల్డ్ ఇన్ ద రీజన్ ఆఫ్ ది ఆఫ్ఘనిస్తాన్ కాల్డ్ కిల్జ్. అండ్ కిల్జ్ అనే ప్లేస్లో సెటిల్ అయ్యారనమాట. వీళ్ళు టర్క్సే, బట్ ఫర్ లాంగ్ టైమ్ దే వర్ సెటిల్డ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ అ ప్లేస్ కాల్డ్ కిల్జ్. అండ్ దే అడాప్టెడ్ ఆఫ్ఘన్ manners and customs. So therefore their coming to the throne of Delhi was called as Khilji. So their అతని యాక్చువల్ పేరు జలాలుద్దీన్ ఫెరోజ్ షా అంట. దెన్ జలాలుద్దీన్ ఖిల్జీ 6 years రూల్ చేశాడు. హిస్ అసెషన్ మార్క్ ది ఎండ్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ విత్ ఇన్ ద రూలింగ్ ఎలైట్ అండ్ హీ సౌండెడ్ ద డెత్ నెల్. మృత్యు భేరి అంటాం కదా, మృత్యు భేరి టు ద ప్రివిలేజ్డ్ పొజిషన్ ఆఫ్ ది టర్కిష్ నోబిలిటీ. టర్కిష్ నోబిలిటీకి ఇచ్చిన ప్రివిలేజెస్కి మృత్యు భేరి మోగించాడంట జలాలుద్దీన్ ఖిల్జీ. సో ఆ రేషియల్ డిస్క్రిమినేషన్ హ్యాస్ హిస్ అసెషన్ మార్క్ ది ఎండ్ ఆఫ్ ది రేషియల్ డిస్క్రిమినేషన్ తగ్గిపోయింది నోబెల్ రూలింగ్ ఎలైట్స్లో. సో టర్కిష్ నోబిలిటీ ఒక పొజిషన్ ప్రివిలేజెస్ని తగ్గించేశాడు. హీ ఎర్న్ ద టైటిల్ ఆఫ్ షైస్తా ఖాన్ ఫ్రమ్ కైకుబాద్ వెన్ హీ వాస్ ఎ గవర్నర్ ఆఫ్ సమానా ఆర్ బరాన్. కైకుబాద్ అంతకుముందు ఉన్న రూలర్ ఉన్నాడు కదా, సో హీ గేవ్ జలాలుద్దీన్ ఖిల్జీ ద టైటిల్ ఆఫ్ షైస్తా ఖాన్. ఓకే, దెన్ ఇన్ 1296 అలాద్దీన్ ఖిల్జీ ఆలీ గుర్షాస్ప్ అంటే వాడి పేరు. He was the nephew and son-in-law of Jalaluddin and he was governor of Kara. He was also governor of Kara, Aladdin Khilji. He defeated Ramachandra Deva of Diogir. And in June 1296 he treacherously murdered Jalaluddin at Kara. He was governor of Kara. He defeated Ramachandra Deva of Diogir అండ్ జలాలుద్దీన్ని కూడా కారాలో ట్రెచరస్గా చంపేసి దెన్ హీ కేమ్ ఇన్ టు పవర్. సో జలాలుద్దీన్ ఖిల్జీ గురించి తెలుసుకోవాల్సింది, హీ స్టార్టెడ్ ది డైనాసిటీ బై కిల్లింగ్ కైకుబాద్ అండ్ అతని ఇది వచ్చి టైటిల్ వచ్చి షైస్తా ఖాన్ రేషియల్ డిస్క్రిమినేషన్ని ఎండ్ చేశాడు. దెన్ అలాద్దీన్ ఖిల్జీ ఇన్ 1296 to 1360 an absolute despot claiming he is an absolute despotic అంటాం కదా, claiming the divine power and virtue for the sovereign and hence he got the title Zil-i-Ilahi అనే టైటిల్ తీసుకున్నాడు. ద షాడో ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ అనే టైటిల్ తీసుకున్నాడు అలాద్దీన్ ఖిల్జీ కూడా. అబ్సల్యూట్ డెస్పోట్ ఇతను, బట్ he was claiming a divine power and virtue from the sovereign god. He was claiming the divine power and virtue from the sovereign god. So he took the title as Zil-i-Ilahi, the shadow of God on earth. Then his kingship knew no kinship. Okay, a devout Sunni Musalman who but first amongst the Turkish sultans of Delhi who separated religion from state politics, supplementing the Muslim law by framing their own regulations. That is own regulations ఇచ్చారు జవాబిట్ అనేది. అండ్ హెన్స్ బేస్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ ఆన్ జహందారీ బై బరణి, దట్ ఈస్ ద వరల్డ్లీ కన్సిడరేషన్. ఇతను ఏమంటే ఒకసారి దీంట్లో నుంచి చదివేద్దాముండు. హిస్ మిలిటరీ ఎక్స్ప్లాయిట్స్ అవి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే he was a devoted Sunni Musalman. Aladdin Khilji was a very much devoted Sunni Musalman. అంటే these are not from Iran అని అర్థం. సో ఆఫ్ఘనిస్తాన్ Sunni Musalman. So first he was the first among the Turkish sultans of Delhi. He separated the religion from the state politics. State politics నుంచి religion separate చేశారు of and then Muslim law వచ్చి he framed his own regulations. Muslim Shariat law కి he framed his own regulations which were called as Zawabit and hence based the principles of the state principles. ఇప్పుడు దేని నుంచి తీసుకుంటున్నారు అంటే జహందారీ అంటే వరల్డ్లీ కన్సిడరేషన్ నుంచి జహందారీ సిస్టమ్ నుంచి స్టేట్ ప్రిన్సిపల్స్ని తీసుకుంటున్నాడు అని చెప్పారనమాట. దెన్ ఒక నిమిషం.
And then the military exploits of Alauddin Khilji in 1297. In 1297, just the next year he ascended the throne. He captured Gujarat, where was Raja Karan Singh. Raja Karan Singh, and their capital was Anilwara. He captured Gujarat. The king was Raja Karan Singh, and the capital was Anilwara, defeating the ruler, and then to take the control of the western sea coast to trade with West Asia. వెస్టర్న్ సీ కోస్ట్ని క్యాప్చర్ చేయడానికి టు ట్రేడ్ విత్ ద వెస్ట్ ఏషియా అక్కడి నుంచి దగ్గర కాబట్టి సో హీ టుక్ దట్. అండ్ ఆఫ్టర్ దట్ హీ మ్యారీడ్ కరణ్ సింగ్ వైఫ్స్ కమలాదేవి. కరణ్ సింగ్ యొక్క వైఫ్ కమలాదేవిని పెళ్లి చేసుకున్నాడు. హీ డెస్ట్రాయిడ్ ద సోమ్నాథ్ టెంపుల్ అండ్ హీ పర్చేస్ ద స్లేవ్ మాలిక్ కఫూర్ అట్ హజర్ దినారీ. హజార్ అంటే 1000, అట్ హజన్ దినారీ అంటే 1000 దినార్స్కి ఇచ్చి 1000 దినార్స్ ఇచ్చి మాలిక్ కఫూర్ని పెళ్లి చేసుకున్నాడు. హజార్ దినారీ ఇచ్చి మాలిక్ కఫూర్ని పర్చేస్ చేసుకున్నాడు ఇన్ గుజరాత్. ఓకే, దెన్ he brought Queen Kamaladevi to Delhi and married her. He brought from Cambay, Gulf of Cambay, a Hindu convert Enoch Vadu. He was a Hindu convert Enoch Malik Kafur, who later became a famous general. In 1301, he captured Ranthambore. In 1301, he captured Ranthambore. The king was Rana Hamveera Deva అనే రాజు. సో రణ్తంబోర్ రాజు ఎవరు? రాణా హమీర్ దేవా అని కొన్ని చోట్ల రాస్తున్నారు, రాజా హమ్ వీర దేవా అని కొన్ని చోట్ల రాశారు. దెన్ అమీర్ ఖుస్రో, the poet laureate who accompanied Aladdin in the Rajasthan campaign. In the Rajasthan campaign lo Amir Khusro accompanied Aladdin Khilji. He gives graphic description of Jauhar, that is self-immolation to safeguard the honor by Rajput women, which is the first description by the contemporary scholar. ఈ జోహార్ అనేది ఫస్ట్ మనకు చెప్పింది అలాదీన్ ఖిల్జీలో అమీర్ ఖుస్రో దాంతో చెప్పాడనమాట. దీన్ని 1303 he annexed Mewar. The king was Rana Ratan Singh. So Rana Ratan Singh of Rajasthan of Guhila tribe. అతన్ని he annexed చేశాడనమాట మేవాడ్ని in 1303. Then the famous generals Gora and Badal, they liberated Ratan Singh from Khilji's control. The war is associated with Aladdin Khilji's love for Rani Padmavati, that is wife of Ratan Singh, famous for her beauty, and Malik Muhammad Jaisy's Padmavata. Malik Muhammad Jaisy అనే అతను he wrote a book on Padmavati, that is Padmavat అనే బుక్ రాశాడు. సో పద్మావతి పర్ఫార్మ్ జోహార్ సెరమనీ. సో రాణి పద్మావతి జోహార్ చేసింది అండ్ దేర్ క్యాపిటల్ సిటీ వాజ్ చిట్టోర్ వాజ్ దర్ క్యాపిటల్. సో ఆ తర్వాత his conquest was at Siwana. The king was Sheetala Deva in Rajasthan. సేమ్ రాజస్థాన్లోనే సివానా అనే ప్లేస్తో ద కింగ్ వాజ్ శీతల దేవ. దెన్ జాలోర్ అనే ప్లేస్ని అనెక్స్ చేశాడు, దట్ ఈస్ ఆల్సో ఇన్ రాజస్థాన్. ద కింగ్ వాజ్ కన్హర దేవ. శీతల దేవ, కన్హార్ దేవ అండ్ శీతల దేవ.